అది ఒక వేసవికాలం. వేసవికాలంలో చిన్న ప్రాణులన్నీ తనకు కావలసిన ఆహారాన్ని ముందుగానే పోగు చేసుకొని దాచుకుంటాయి. ఎందుకంటే రాబోయే శీతాకాలంలో చలికి అవి బయట బ్రతకలేవు. కాబట్టి ముందుగానే తనకు కావలసిన ఆహారాన్ని భద్రపరుచుకుంటుంది. ఆ వరుసలో చీమలు ముందుంటాయి. ఎందుకంటే చీమలు అసలే కష్టజీవులు. ముందుగానే తనకు కావలసిన ఆహారాన్ని భద్రపరుచుకుంటాయి. అక్కడే ఉన్న మిడత మాత్రం అస్సలు పనిచేయకుండా చాలా హ్యాపీగా తన టైం అంతా వేస్ట్ చేస్తూ ఉంటుంది. అదే కాకుండా అక్కడ కష్టపడుతున్న వేరే ప్రాణులను చూసి చాలా అవహేళన చేస్తుంది. ఆహాహాహా, మీరందరూ పిచ్చివాళ్ళు, ఎప్పటికీ ఏదో ఒక కష్టం చేస్తూనే ఉంటారు, నాలాగా లైఫ్ని ఎంజాయ్ చేయరు. కొద్ది రోజులకి శీతాకాలం వచ్చి అన్ని చీమలు దోమలు అన్నీ కూడా దాక్కోవడం మొదలుపెట్టాయి. అక్కడే ఉన్న మిడతకి అప్పుడు ఆకలి గుర్తొచ్చింది. శీతాకాలం కాబట్టి బయట తనకి వెళ్ళడానికి కుదరలేదు, ఫుడ్ కూడా దొరకదు. తన ఆకలి బాధని చూసి అక్కడే ఉన్న చీమలు మిగతా ప్రాణులు తనకి ఆహారాన్ని ఇచ్చారు. అది తిన్న మిడత చాలా సంతోషపడింది. తను చేసిన తప్పేంటో తెలుసుకుంది. ఇక అప్పటి నుండి తనకెప్పుడు కుదిరినా కూడా కష్టపడి తన ఫుడ్ని తానే ముందుగానే సేకరించుకొని దాచిపెట్టుకునేది. మోరల్ ఆఫ్ ద స్టోరీ, కష్టే ఫలి.